ఎండాకాలం అనగా ఫ్యాన్లు ఖరాబ్ అవడం సహజం. ఎండాకాలం అనగా ఏసీలు ఆన్ చేయడం కూడా సహజమే, ఆన్ చేయాలి. ఇంకోసారి ఏసీ మాట ఎత్తిండ్రనుకో మూతి పనులు రావడం కూడా సహజమే. మా కాలంలో ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, ఫ్రిడ్జ్లు లేవు. మేము ఎట్లుంటుంటే ఫ్రిడ్జ్లు లేవు, ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు. మమ్మీ పాతకాలం ముచ్చట్లు షురూ చేసిందంటే ఇక సాయంత్రం అయితే అన్నాడు. ఈ సౌండ్ జరిగి ఏం చూస్తున్నాయి? మాట్లాడు ఇటనే తినాలి సౌమ్య. చీ అట్లా ఎవరైనా తింటారా పొట్టుతోని? పొట్టుతోటి తినాలి, అప్పుడే మజా వస్తుంది. ఏందది? సన్ స్క్రీన్. ఎందుకు రుద్దుకుంటున్నావు? బయటికి వద్దునా. మమ్మీ సామె చూడు, మమ్మీ ఇంత ఎండలో బయటికి వస్తుందంట చూడు, వచ్చి 2-3 ఉతుకు. అరే బయటికి అంటే బాల్కనీకి వద్దునా. ఏంది బాల్కనీ కోనిక కూడా సన్ స్క్రీన్ రుద్దుకుంటున్నావు సౌమ్య? టూ మచ్ స్వామి, ఇది టూ మచ్. మరీ సోకులు పడుతున్నావు నువ్వు అయితే. బయటికి పోతే యూవీఏ యూవీబీ రేస్ అటాక్ చేసే నన్ను ఫుల్ ట్యాన్ అయిపోతా, కర్రె బొగ్గ అవుతా. అందుకే సన్ స్క్రీన్ పెట్టుకొని బయటికి వస్తున్నా. నువ్వు పోయి 5 నిమిషాలు బాల్కనీకి యూవీఏ యూవీబీ ఏబిసిడి మూవీబిడి ఇవన్నీ అటాక్ చేసాయా? అది కూడా పోయిపోయి నీ పాస్ ముఖానికి. నిజం చెప్తే నమ్మినట్టున్నారు సౌమ్య, ఉమ్మినట్టు కాదు. మమ్మీ ఎట్లుంది ఈ ఉబ్బరాన్ నుంచి ఎస్కేప్ అయ్యే ఐడియా? బకెట్ల కాళ్ళు. ఒక పని చేస్తారా, ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా. సూపర్ ఉంది మమ్మీ ఐడియా. ఈ ఐడియా నాకెందుకు రాలేదు మమ్మీ అసలు? మమ్మీ నేను బయటకు పోతున్నా. ఏడిపోతున్నావురా? బయటికి పోయేటప్పుడు ఏడిపోతున్నావు అని అడగొద్దు, ఎథిక్స్ అవి. అయితే ఇప్పుడు చెప్పు. బయట క్రికెట్ ఆడడానికి పోతున్నావు మమ్మీ. నువ్వు కొట్టకు మమ్మీ, నువ్వు కొట్టకు ప్లీజ్. అది దించుతారా, భయం అవుతుంది నాకు ప్లీజ్. క్రికెట్ లేదు ఏం లేదు, ఎండ కొడుతుంది బయట. మమ్మీ అంటే డైరెక్ట్ క్రికెట్ ఆడడానికి పోను మమ్మీ. ఇంత ఎండలా ఫస్ట్ సునీల్ గారి ఇంటికి పోతాం మమ్మీ. అలా బయట వాతావరణం చల్ల పడినాక క్రికెట్ ఆడడానికి పోతాం మమ్మీ. సునీల్ గారి ఇంటికి ఏం చేస్తావురా? పడుకుంటా మమ్మీ, నిద్ర పోతా. అయ్యో నిద్ర వస్తుందా బిడ్డ నీకు? మమ్మీ నిద్ర వస్తుంది మమ్మీ. అయితే ఈయనే వండుకో.